100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. కానీ అసలు ఇది మిస్ అయిపోయారు. అసలు ఫస్ట్ కాల్ ఇప్పుడు ఎలా వచ్చింది, ఎవరు చేశారు మీకు? కాల్ వచ్చిన దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే వరకు ఎన్ని డేస్ ఉంది? 15 days దాకా చాటింగ్ జరుగుతూనే ఉన్నాయి. అది కాదనేది, ఇది కాదనేది, అది కాదనేది. వాళ్ళు తలుచుకుంటే మా నెంబర్ వెళ్ళడం తరపు నుంచి వాళ్ళు కాల్ చేశారా? యా, వాళ్ళ ఈవెంట్ మేనేజర్స్. ఓకే, ఫస్టే చెప్పేశారు ఇలా అంబానీ గారి ఫ్యామిలీలో షో అని. వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అసలు నిజం కాల్ అని నమ్మారా? అది ఫేక్ కాల్? లేదు, నాకు 5 years నుంచి వస్తూనే ఉంది కదా, నేను నమ్ముతాను. ఎందుకంటే వస్తుంది. ఫేక్ కాల్ అని ఎందుకు అనుకుంటాను? ఎందుకంటే నా విద్య మీద నాకు నమ్మకం. రావచ్చు, ఇవాళ కాకపోతే 10 ఏళ్ల తర్వాతైనా వస్తుంది. ఒక యూనిక్ గా మనం ప్రెజెంట్ చేసుకుని, మనకి యూనిక్ గా మనం ఒకటి క్రియేట్ చేసుకున్నప్పుడు యూనిక్నెస్ ఎవరు కోరుకోరు? నేను చాలా కష్టపడి, మీరు పొగరనుకోండి ఏమనుకోండి, ఆ వీణను ఒక రేంజ్కి తీసుకురావడానికి నేను చాలా యూనిక్గా నేను దాన్ని ప్రమోట్ చేయటం అయితే ఏంటి, అదే ఆ యూనిక్నెస్ ఎవరైనా కోరుకుంటారు. నేనేమి సర్ప్రైజ్ అవ్వలేదు యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఇలాంటి షోలు నేను పెద్ద షోలు నేను చేస్తూనే ఉంటాను. నేను చేసేవే అలాంటివి, కాకపోతే ఇది హై, వెరీ హై. ఓకే, నేను చేసేవన్నీ చాలా పెద్ద షోలు ఉంటాయి, ఇది గజల్ ఎక్స్ట్రీమ్. నేనేమి షాక్ అవ్వలేదు. కాకపోతే వాళ్ళు ఆ ప్రాసెస్ అంతా 15 రోజులు నడిచింది కదా, అక్కడ నా మేనేజర్ చూసుకుంది, ఆ పాటలన్నీ తను పడింది అనుష. సో ప్రతిదీ వాళ్ళు పర్టికులర్గా ఉంటారు కదా. 15 రోజులు ఆఫ్ డిస్కషన్. మీరు అంటే విసిగి రాలేదు మరీ? ఇంత ఏమనిపించలేదా ఇన్ని రోజులు డిస్కషన్? ఓకే అయ్యిందా, వస్తున్నాను, టైం, డేట్, ఫ్లైట్ సరిపోయింది అని అక్కడ దాయకుండా కాఫీ తీసుకోండి, అవన్నీ ఉంటాయి ఆబ్వియస్లీ. ఎందుకుండో? ఇప్పుడు మనం చిన్న పెళ్లి చేస్తేనే ఎన్నో చూసుకుంటాం. చాలా ఉన్నాయి, చాలా మార్పులు చేర్పులు వచ్చాయి. యాక్చువల్లీ అనితా అంబానీ గారు ఎగ్జాక్ట్గా అదే వీణ, కలంకారీ వీణ, నాకు ఎవరైతే IAS హరిత గారు నాకు గిఫ్ట్ చేశారో, అది ఆ కీర్తనలో సేమ్ గెటప్, సేమ్ వీణతోటి కావాలి అని తను నాకు ఫస్ట్ చెప్పింది. సో దానికోసం సపరేట్గా ట్రాన్స్పోర్ట్ అన్ని కూడా మాట్లాడేసారు, అంతా అయిపోయింది. మళ్ళీ అది చేంజ్ అయ్యి ఇక్కడికి వచ్చింది. చాలా చేంజెస్ జరిగాయి, చాలా అనుకుని చాలా చేంజెస్ అయ్యి లాస్ట్కి ఇలా హ్యాపెన్ అయ్యింది. ఇప్పుడు కలంకారీ వీణ కాదు మీరు తీసుకెళ్ళింది. నార్మల్గా నేను స్టేజెస్ మీద బ్లాక్ కలర్ వీణ వాయిస్తాను, మధుర వీణ వాయిస్తాను కదా. అదే. కానీ మహేష్ బాబు గారు కూడా వచ్చారు కదా. మహేష్ బాబు నా షో అయిపోయిన తర్వాత వచ్చారు వీళ్ళందరూ. చూసారా మీరు పెళ్ళిలో? మేము కూర్చున్న దాంట్లో లైవ్ టీవీస్ ఉన్నాయి, ఎవరెవరు వచ్చారు అంతా లైవ్ టీవీస్ లో నా షో అయ్యేంత ముందు వరకు చూసుకున్నాను. నాది అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చేసాను కదా, తర్వాత వీళ్ళందరూ వచ్చారు, మహేష్ బాబు గారు వీళ్ళందరూ. ఇంకా తర్వాత ఏమైందో నేను కూడా ఇన్స్టాగ్రామ్ లో చూడగా. హాలీవుడ్ నుండి, హాలీవుడ్ అని కూడా అనలేము, కిమ్ కార్డాషియన్, క్లోయి కార్డాషియన్, వీళ్ళిద్దరిది అసలు వాళ్ళకి ఇండియన్ అటైర్లు వేసి వాళ్ళు వస్తున్నారంటే మేము షాక్ అయినాం. కానీ ఎలా ఉంటారని నేను వాళ్ళ అటైర్స్ చూడలేదు. యాక్చువల్లీ వాళ్ళు వస్తున్నారని తెలిసింది ముందు రోజు. వాళ్ళ కాస్ట్యూమ్ అంతా కూడా నాకు తెలిసి వీళ్ళే డిజైన్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే లేదు, నేను అదే చెప్తున్నాను కదా. సో బారాత్కి వచ్చినప్పుడు ఈ రణ్వీర్ సింగ్ వీళ్ళందరూ కూడా ఒక రకమైన రెడ్ కలర్ డ్రెస్సులు, దానిపైన వెనకాల రాసున్నాయి, నేను అది చూడలేదు. అనంత్ అంబానీ. సో అవన్నీ వీళ్ళే డిజైన్ చేయించుంటారు. సో అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా లైక్ డిజైన్ చేసుకునే బారాత్లో మంచిగా పాడారు. అనంత్ రాధిక చూసారా మీరు? ముందు రోజు చూసాను, పెళ్లి రోజు అసలు నో ఛాన్స్, అసలు మీరు నమ్మరు. ఆ సెక్యూరిటీకి ఇప్పుడు మీరు చెప్పాను కదా, నేను వాయిస్తున్న ఆ హాల్లోకి ఫ్యామిలీ మెంబర్స్ అలౌడ్, అంతే. సెలబ్రిటీస్ కూడా ఎంటర్ అవ్వడానికి లేదు, అంత స్ట్రిక్ట్గా ఉంది అది. సో నేను ఎవరిని లైవ్ గా చూడలేదు, అన్ని అక్కడ లోపల లైవ్ టీవీస్ ఉన్నాయి, వాటిల్లోనే చూసాను అంతే. అంబానీ వెడ్డింగ్ పర్ఫార్మెన్స్ అంటే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఎవ్వరు అంటే మిస్ అవ్వరు, అందరూ కనిపిస్తారు. నార్మల్గా బయట అనుకునేది ఏంటంటే వీళ్ళందరికీ మనీ ఇస్తారా, జస్ట్ ఇన్విటేషన్ అన్నది? అవన్నీ నాకు తెలియదు. ఓకే ఫైన్ ఫైన్. మీ దాకా వస్తే నాకు మంచి రెమ్యునరేషన్ ఇచ్చారు. సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.